వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులతో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఇన్ని సంవత్సరాలతో తనతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుంచుకొని కలిసి పనిచేద్దాం. అలా కలిసి పనిచేయలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకుంటానని ఆలపాటి తెలిపారు. గడిచిన పలు దఫాల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎక్కడో ఒక చోట అవకాశం వస్తుందని భావించాను. అవకాశం లేకపోయినా బాధ లేదని అన్నారు. సీటు ఇస్తానన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రతి చోట తనకు అనుకూలంగా సర్వే ఉన్న అవకాశం రాలేదని భావోద్వేగంతో చెప్పారు. పార్టీ చెట్టు లాంటిదని, చెట్టు సక్రమంగా ఉంటేనే ఆ నీడనే మనమందరం మనగలుగుతామని, తన వ్యక్తిగత స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సే తనలో ఎక్కువగా ఏర్పడిందన్నారు. స్వలాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు. ఆఖరి నిమిషం వరకు పోరాడాలని భావనతో జీవితం గడపాలని భావిస్తున్నా కొంతమంది దాన్ని వేరే విధంగా చూస్తున్నారన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం తనని కొంతమంది విభేదించిన వారి పట్ల తనకు విభేదం లేదన్నారు. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సే ముఖ్యమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని ఒక గొప్ప విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నానని తెలిపారు. పార్టీ ఉంటేనే మనం నిలబడగలుగుతామని, కలిసికట్టుగా గెలుపు కోసం పోరాడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. తన భావనను సమర్థిస్తూ అందరూ కలిసి రావాలని, అలా రాలేని పక్షంలో నాయకత్వం నుంచి తప్పుకోవడానికైనా సిద్ధమేనని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరులు మనోహర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మనలో కొంతమందికి అది ఒక బాధగా, శక్తి నిర్వీర్యమైపోయినట్టుగా భావించిన సందర్భంలో మీ అందరికీ కూడా నేను ఆ రోజున మీ అందరితో మాట్లాడటం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. అదే సందర్భంలో మన పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ గారిని కూడా మీ అందరి సమక్షంలో పరిచయం చేసి ఈ పార్టీ యొక్క గెలుపు ఎందుకు అవసరం, ఎందుకు మనం గెలవాలి, ఎందుకు జగన్ ఓడిపోవాలనేది కూడా మనం చర్చించుకున్నాం. మరి ఈ రోజున అక్కడ స్థానికుడు, అక్కడ కష్టం మనలాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు ఇవ్వము అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే పార్టీ కోసం పనిచేసిన వాడు ఇబ్బంది పడకూడదు అనేది నా భావన. నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి నిరాశకు గురవకూడదు అనేది నా భావన. అందులో అతను చాలా చిన్న వ్యక్తి, అంటే వయసులో. అలాంటి వ్యక్తికి స్థానికుడు అక్కడ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా మానసికంగా చాలా సంతోషపడ్డాను. సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో, అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ. వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మనందరం కలిసి పోరాడదాం. ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం, పార్టీ ముఖ్యం, సమాజం ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉన్నా. మీ అందరూ నాతో ఏకీభవించమని, మనందరం కలిసి నడుద్దామని చెప్పి, కలిసి పోరాడదామని చెప్పి, కలిసి సాధిద్దామని చెప్పి, అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మనసా వాచ. ఎందుకంటే వేరే రకమైనటువంటి కొంతమందికి నా మీద ప్రేమతో, అభిమానంతో నువ్వెందుకు కంటెస్ట్ చేయకూడదని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అనేవాళ్ళు ఉన్నారు. లేదా కొంతమంది ఎందుకు మనని గౌరవించలేదు, ఈ పార్టీలో ఉండాలా లేదా అనే భావన కూడా కొంతమందికి ఉంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే, ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే, మనసులో నేను ఇక్కడ పనిచేశా, వేమూరులో పనిచేశా. ఈ 2 నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు. నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద IVRS చేస్తే నాకు 82% వచ్చింది.
అదేవిధంగా ఈ రోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతమైనటువంటి పెంకలూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడితే కొంతమంది కార్యకర్తలు, స్థానిక కార్యకర్తలు ఎవరైతే అక్కడ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే ఏంటి ఈ పార్టీ కోసం పోరాడిన వ్యక్తి, పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు, మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఇంతకంటే పదవి అవసరం లేదనే భావన నాకు కనపడతా ఉంది. 34 సీట్లు ప్రకటించిన, నిన్న 16 సీట్లు ప్రకటించిన, దాంట్లో ఎక్కడో మీకు స్థానం ఉండేదని ఆశతోనే ఈ రోజు కూడా ఇవాళ టైం 10 గంటలైనా కానీ 2,000 మంది బిగ్ బాస్ ఎదురు చూశారంటే కేవలం పార్టీతో పాటు పార్టీ మీద ఎంతైతే ప్రేమ అయితే ఉందో అంతకంటే డబల్ ప్రేమ మీ మీద ఉంది కాబట్టి ఈరోజు ఎంత సమయం అయినా కానీ మళ్ళీ ఇంకో 1 రోజు 2 రోజులు సమయం తీసుకోవాలనే భావన. ఎందుకంటే 2,000 మంది అందరూ అభిప్రాయం ఒకచోట నుండి నిర్ణయం ప్రకటించాల్సిన సమయం, సందర్భం కాబట్టి మీ అందరి అనుమతితో నేను ఒకటే రాజాగారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రానికి కూడా జిల్లాలో వాస్తవం మీకు ఇవ్వాలి, ఎక్కడ లేదు కాబట్టి తెనాలి నియోజకవర్గానికి మీరు రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇన్ఛార్జిగా ఇక్కడ ఉంటానంటేనే మేమందరూ పనిచేస్తాము. శనివారం శివాజీ చౌక్ లో భగత్ సింగ్ 90వ వర్ధంతి కార్యక్రమం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువత భగత్ సింగ్ ఆలోచనతో దేశభక్తితో ముందుకు పోవాలని, అప్పుడు దేశం విశ్వగురువు అవుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపతరాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు కుశల్ రాజ్ జైన్, దారా సాయి గుప్తా, శిఖా రవీంద్ర, తొమ్మల సాయి, టి వెంకటేశ్వరరావు, కోడూరి వెంకట్రావు, తన్నీరు శివశంకర్, దుర్గా భవాని, డి హనుమంతరావు, ప్రభంజనరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి హృదయంలో కూడా ఆయన పదిలంగా ఉండటం కారణం ఏంటంటే ఆయనలో ఉన్న క్రమశిక్షణ, దేశభక్తి, ఆయనలో ఉన్న ఆలోచన విధానం ఈ రోజున మనందరి హృదయాల్లో కూడా స్థానం ఏర్పరచుకుంది. స్వాతంత్రం రాకమునుపు మనం లేం. వారిచ్చిన స్వాతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన మనం వారి యొక్క ఆలోచనలతో ఈ రోజున ముందు పయనిస్తున్నాం. మన పాఠ్యాంశాల్లో మనం చూస్తున్నాం వారిని, కానీ ప్రతి హృదయంలో కూడా వారున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, యువతకు ఆదర్శమైన వ్యక్తి, ఈ దేశానికి కావలసిన అత్యంత ముఖ్యమైన యువతకు ప్రాణమైన వ్యక్తి. ఈ రోజున మనం భౌతికంగా లేకపోవచ్చు కానీ మానసికంగా ప్రతి భారతీయ హృదయంలోనూ నిలిచి ఉన్న వ్యక్తి భగత్ సింగ్ గారు. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మార్గంలో ఈరోజు యువత పయనించాలి. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న పిల్లల వైద్యులు డాక్టర్ మహేష్ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా శనివారం వైద్యశాల ప్రాంగణంలో డాక్టర్ మహేష్ కు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైద్యులు, సిబ్బంది శాలువా పూలమాలలతో సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మజీదా బేగం, ఆర్ఎంఓలు మల్లికార్జునరావు, సురేష్, రామాంజనేయులు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, నర్సులు, ఎస్ఎన్సియు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ నుంచి చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది నాకు చాలా ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది వెళ్ళడానికి. ఇది ఒక హోమ్ లాగా, నాకు ఇల్లులాగా, సెకండ్ హోమ్ లాగా. ఇక ఇది వెళ్ళి అక్కడికి ఎలా డ్యూటీస్ చేయాలి ఇంకా తెలీదు, ఏం చేయాలో అనేది కూడా ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. బట్ లీవింగ్ హియర్, మా స్టాఫ్ అందరూ నాకు ఫ్యామిలీ లాగా. మేము ఎసెన్షియల్ అనేది ఒక ఫ్యామిలీ. మా అందరికీ ఏంటంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మా వాళ్ళందరినీ. సో ఈ ఫ్యామిలీని వదిలి వెళ్ళాలంటే ఒక రకమైన చాలా బాధగా ఉంది. మేమందరము కోరుకునేది ఏంటంటే అందరి పిల్లలు బాగుండాలి. ఇక్కడ 1 రూపాయి ఆశించకుండా ఎసెన్షియల్ అనేది పనిచేస్తుంది, పని చేయబోతుంది. మరి మహేష్ గారు వెళ్ళిపోతున్నారంటే నాకు కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా సెన్సిటివ్. ఇక్కడ వచ్చే వాళ్ళంతా పేదోళ్ళు అనమాట. ఆయన 24 గంటల్లో 20 గంటలే హాస్పిటల్లోనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడు దొరకటం నేను చూడలేదు. అయితే ఈమె నాతో పనిచేస్తుంది కనుక ఈమె అయితే నాకు అందుబాటులో ఉంటుంది.
మరి డాక్టర్ గారు మరి ఎక్కడికి వెళ్ళినా మంచిగానే పనిచేస్తారు. మరి ఒక డాక్టర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మరి వీలైనంత త్వరగా మళ్ళీ మా డాక్టర్ గారు మళ్ళీ మా హాస్పిటల్కే రావాలి, మా పిల్లలకే సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా మా రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటూ, మరి ముఖ్యంగా మాకు త్వరలో మరి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వస్తుంది. మరి డాక్టర్ గారికి అది కూడా మేము అందుబాటులో పెడుతున్నాము కనుక మరి దేవుడి దయ వల్ల మరి తొందరగా మళ్ళీ ఇక్కడికే రావాలని కోరుకుంటూ. సో పావనికి బ్యాక్గ్రౌండ్ ఏమో సారీ అనిపించింది నాకు స్ట్రాంగ్గా, బ్యాక్ బోన్ బ్యాక్ బ్రెయిన్. సో మేడం పావని చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ యాక్టివిటీస్కి కూడా ఏదైనా అప్ డౌన్ అయినా కూడా మహేష్ సారే మేనేజ్ చేస్తారు. డిపార్ట్మెంట్ వైజ్కి వస్తే మా దగ్గర పిల్లల డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. అంటే ఎస్ఎన్సీ నుంచి కానీ అన్నీ కానీ ఈ మానిటర్ చేయడము, అప్లోడ్ చేయడము, ఓపీస్ రన్ చేయడము, డ్యూటీస్ చేయడంలో మటుకు సార్ చాలా పర్ఫెక్ట్. నాకు నిన్న ఆఫీస్ రూమ్లో వస్తే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రీసెంట్గా ఒక పల్మనాలజిస్ట్ వచ్చారు సార్, అంతా వీళ్ళిద్దరు పర్సనాలిటీ ఉంటారు. ఆ పల్మనాలజిస్ట్ కూడా ఎక్కడ డిప్యుటేషన్ కోసం వెళ్ళిపోయారు. సడన్గా సార్కు ఇచ్చి సార్ డోర్ క్రాస్ చేసిన తర్వాత నేను కనుక్కున్నా, అబ్బా సార్ ఏంటి ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే వాకిన్ ఇంటర్వ్యూలో పర్మనెంట్ జాబ్ వచ్చింది సార్ వెళ్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఆ న్యూస్ నాకు అప్పుడే తెలిసింది. మీరు బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నా అరే సార్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కదా అట్లాగా. కానీ కొంత బాధాకరంగానే ఉంది. ప్లస్ ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా విన్నా నేను, ఈజ్ గోయింగ్ టు బ్యాక్ అగైన్ ఆన్ డిప్యూటేషన్ టు సేమ్ డిపార్ట్మెంట్ అని విన్నా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిగతం కంటే పార్టీ శ్రేయస్సు ముఖ్యం. టీడీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. పట్టణంలో భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు, నివాళులు అర్పించిన బీజేపీ ఏఐఎస్ఎఫ్ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.